మనం చనిపోతే ఏమవుతుంది మనం చనిపోతే ఏమవుతుంది మమ్మీ? కాలబెడతారు. తర్వాత ఏం చేస్తారు? పడేస్తారు. మనం ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడ ఫోటో ఫ్రేమ్లో ఉంటాం అంతే. మనం చచ్చిపోతే మనల్ని కాలబెట్టి మిగిలిన బొక్కల్ని ఎక్కడో నీళ్ళలో కలిపేస్తారు. ఓకే, మనల్ని ఒక ఫోటో ఫ్రేమ్లో బొట్టు పెట్టి దండేస్తారు అంతే. ఇప్పుడు చచ్చిపోతే వట్టి అని చచ్చిపోతే. అదే మనం ఆర్గన్ డొనేషన్, అవయవ దానం అనేది ఉంటుంది. అంటే మన గుండె కానీ మన శరీర భాగాలు అవి మనం డొనేట్ చేయొచ్చు. అలా మనం డొనేట్ చేస్తే ఏమవుతుంది? మన గుండె ఇంకొకటి బాడీలో కొట్టుకుంటూ ఉంటుంది. సో మనకు చావు అనేది రాదు. సో ఎవరికైనా చావొద్దు, నేను ఎప్పటికి ఉండాలి అని ఆశ ఉంటే అవయవ దానం, ఆర్గన్ డొనేషన్ చేయండి. ఈ సార్ పేరు లోకేష్. ఓకే, నా దోస్తీనా. ఓకే, ఫ్రెండ్ ఫర్ యూ ఫౌండేషన్ ఉంది ఈయనది. సో ఈయన నాకు అడిగిండు, ఈరోజు నేను ప్లెడ్జ్ తీసుకుంటున్నా, ప్రామిస్ ఏంటంటే నేను నా అవయవాలని దానం చేస్తాను నేను చచ్చిపోయిన తర్వాత, బతుకున్నప్పుడు కాదు. సో ఓకే, సో అందరు కూడా అదే. సో ఉన్నప్పుడు ఏం తీసుకెళ్లరు వాళ్ళు. మనం చచ్చిపోయిన తర్వాత ఇక అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అలా చేస్తే ఏమవుతుంది? అమ్మా నీకో కొడుకున్నాడా, నీ కొడుకులు అంటాడు ఇంకోడు ఉంటాడు, వాడి గుండె కొట్టుకోదు, వాడి గుండెలో నీ గుండె వెళ్తుంది. అవునా? ఒకడు చూడలేకపోతాడు, పుట్టుగుడ్డు ఉంటాడు, వాడికి నీ కళ్ళు ఇస్తే వాడి ద్వారా నీ కళ్ళు మళ్ళీ చూస్తాయి. సో నీకు చావు అనేది ఉండదు. మిగతా శరీరం ఇవన్నీ పోయినా కూడా మన అవయవాలు అయితే ఇంకోటి గుండెలో ఇంకోటి శరీరంలో ఉంటాయి, భద్రంగా ఉంటాయి. మీకు నచ్చితే మీరు దీని గురించి తెలుసుకోండి. ఓకే, వట్టిగా నేను చెప్పినాను కాదు, నేను చేస్తున్నా కదా, ఏది మంచిదో నేను చేస్తా, చెడు నేను చేయను కదా. ఒకటి అంతే. వాళ్ళకి యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎట్లాగో కాలబెట్టేస్తారు లేదా భూమిలో పెట్టేస్తారు. చాలామంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వాళ్ళు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవయవాలు దొరకక చాలామంది ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో చనిపోయిన వాళ్ళ ఆర్గన్స్ కింద వీళ్ళకి ఇచ్చగలిగితే చాలామంది ప్రాణాలు మనం నిలబెట్టగలుగుతాం. అండ్ చనిపోతూ వాళ్ళకు మంచి పని చేసి చనిపోతారని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిండే. నేను 2018లోనే నేను ఆర్గన్ డొనేషన్కి సైన్ చేసిండే. నేను ప్లెజ్ తీసుకున్నా. అన్న ఆల్రెడీ ఇట్లాంటి అన్నీ చేస్తున్నాడు కాబట్టి అన్నతో ఇంకా జనాలకు రీచ్ అవ్వాలని చెప్పి అన్నను కూడా అడిగిండే. అన్న ఆల్సో లైక్ ఈ సైడ్ చేద్దాం, మన వల్ల ఒక 5-6 ప్రాణాలు బతుకుతాయి అంటే ఇంకేం కావాలన్నాడు. అండ్ ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు టైం వేస్ట్ చేసిన ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే.